అందరికీ నమస్కారం మిత్రులారా. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. కరప్షన్ లెస్ కంట్రీ అంటూ ఊదరగొట్టిన అరవింద్ కేజ్రీవాల్ తర్వాత కట్ చేస్తే సీఎం అయిపోయాడు ఢిల్లీకి. 2 పర్యాయాలు ఢిల్లీని ఏలిండు. దాని తర్వాత బొక్కబోర్ల పడ్డాడు. ఎందుకంటే అవినీతి చేసిండు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. చీపురుతో దేశంలో ఉండే కరప్షన్ మొత్తం ఊడ్ చేస్తాను అని చెప్పేసి ఊదరగొట్టి అన్నా హజారే మాటలు లెక్క చేయకుండా పార్టీ వద్దు అని చెప్పేసి అన్నా హజారే చెప్పినా వినకుండా పార్టీ పెట్టి సక్సెస్ అయ్యిండు. గ్రాండ్ సక్సెస్ అయ్యిండు. 2 పర్యాయాలు సీఎంగా ఢిల్లీని ఏలడం అంటే మామూలు విషయం కాదు. కానీ అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి కేసులో కూరుకుపోయేలా చేశాడు. ఎందుకంటే తనే లిక్కర్ స్కామ్లో దొరికేశాడు, దొంగలా జైల్లో ఉన్నాడు. అంటే అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీని అని ప్రజలు నమ్మారు. ఢిల్లీ ప్రజలు, దేశం నమ్మింది. దేశంకి కాబోయే మరో పీఎం అంటూ ఊదరగొట్టారు కొందరు కుహనా మేధావులు, సెక్యులర్ మేధావులు. అదేవిధంగా జార్జ్ సారోస్ లాంటి ఫండింగ్ ఇచ్చే కొన్ని సంస్థలు. దేశంలో అరవింద్ కేజ్రీవాల్ ఇంకో పీఎంలా, సామాన్య పీఎంలా కనిపిస్తూ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏదో ఢిల్లీని బాగు చేస్తున్నట్టు యాక్షన్ చేసి లాస్ట్కు 100 కోట్లు పెట్టి తన శిశుమహల్ని డెవలప్ చేసుకున్నాడు. అంటే రెనోవేషన్ చేసుకున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు. సామాన్యమైన సీఎంకి 100 కోట్లు పెట్టి ఇల్లును బాగు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఆ 100 కోట్లు ఏదో ప్రజలకు పెట్టొచ్చు కదా అని చెప్పేసి చాలామంది ప్రశ్నించారు. అదేవిధంగా దేశంలో మోడీ తర్వాత నెక్స్ట్ పీఎం అరవింద్ కేజ్రీవాలే అవుతాడు. ఒకవేళ ఇండియా లాంటి కూటమి అయినా కానీ స్వచ్ఛమైన నేత అరవింద్ కేజ్రీవాల్ కాబట్టి ఆయనకే సీఎం చేసే అవకాశం ఉంటుంది, పీఎం చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భావి భారతంలో నెక్స్ట్ కాబోయే ప్రధాని మనకు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు అని చెప్పేసి చాలామంది సామాన్య ప్రజలు, నాకు తెలిసి మన తెలంగాణలో, ఆంధ్రాలో చాలామంది అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన మాటలు నమ్మేసి మాది ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి చాలామంది జాయిన్ అయ్యారు యూత్. నేను పరిశాన్ అయినా, అమ్మో ఇది ఎక్కడ ఇంత మార్పు వచ్చిందని చెప్పేసి. దాని తర్వాత ఢిల్లీ పీటవెక్కిండు, సీఎంగా చేసిండు, తర్వాత 2 పర్యాయం గెలిచిండు. దాని తర్వాత చూస్తే స్కాముల్లో ఎదుర్కొన్నాడు. అంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా నీతిపరుడేం కాదు, స్కామ్లకు ఒక రోల్ మోడలే అని మనకు తెలుస్తుంది. కానీ తను పార్టీని నడిపిన విధానం లాస్ట్కు ఈ పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలుస్తలేదు. అంత దీనమైన పరిస్థితికి తెచ్చిండనమాట. తనే గెలవగలిపోయిండు. సొంత ప్రధానమంత్రి ఫేసు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనే ఓడిపోయిండు. ఎవరు? పర్వేష్ వర్మపై తనే ఓడిపోయిండు అనమాట. లాస్ట్కు ఢిల్లీ ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయిండు మనకు అరవింద్ కేజ్రీవాల్ సాబ్. గుంబ్రూ సేట్ అని చెప్పేసి చాలామంది మంచిగా పిలుచుకుంటాడు. ఇంకా రాజకీయ జీవితం సమాప్తం అయినట్టేనా అని చెప్పేసి ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ అవినీతి కేసుల్లో ఇంకా ఎంతవరకు జైల్లో ఉండాల్సి వస్తుందో తెలియదు. నెక్స్ట్ సిబిఐ ఎంక్వైరీ మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ జైలుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ చీపూర్ పార్టీ లాస్ట్కు అది తుడుచుకుపెట్టుకుపోయినట్టేనా అని చెప్పేసి అంటున్నాడు. అన్నా హజారే కూడా ట్వీట్ చేసి, నేను వద్దంటే రాజకీయాలకు వెళ్ళినావు అని చెప్పేసి బాగైందని చెప్పేసి విధంగా ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. అంటే ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. లాస్ట్కి మరి అరవింద్ కేజ్రీవాల్ బతుకు ఏమవుతుందని చెప్పేసి చూద్దాం. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీలో అవినీతి ఇచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం జరిగింది. ఇట్లాంటి అవినీతి పరుని ఢిల్లీ ప్రజలైతే తిరస్కరించారు. కాంగ్రెస్కి మాత్రం గుండుస్తున్నా. కాంగ్రెస్ అసలు దేశం కాదు కదా, అసలు ఢిల్లీ ప్రజలు కాదు కదా, దేశం కూడా నమ్మట్లేదు. లాస్ట్కు నార్త్లో నిలబడే రాహుల్ గాంధీ ఫ్యామిలీ లాస్ట్కు సౌత్ వాయనాడులో వెళ్ళి ముస్లిం మెజారిటీ ఉండే కాన్స్టిట్యూన్సీ చూజ్ చేసుకొని నిలబడి గెలవాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడిందంటే అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి.